ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. కార్తీక పురాణం నిత్యపారాయణం 10వ అధ్యాయం. ఈ అధ్యాయంలో అజామిలుడి పూర్వజన్మ గురించి తెలుసుకుందాం. విష్ణుదూతలతో వెళుతున్న అజామిలుడు విష్ణుదూతల యమభటుల సంభాషణలను విన్నాడు. తన స్థితి తనకే ఆశ్చర్యం కలిగించింది. ఆశ్చర్యం ఆనందాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. నిందల పాలు చేసే నికృష్టమైన పాపాలు ఎన్నింటినో చేశాను, ఒక్క సుగుణము కూడా లేనివాణ్ణి. పాపాత్ములు నరకలోకంలో పడరాని బాధలు పడవలసిన నేను అవసాన కాలంలో నారాయణ అని నా కొడుకును పిలవడం వల్ల, చేసిన భగవన్నామ ఉచ్చరణ వల్ల సమస్తమైన పాపాలు పోగొట్టుకొని శ్రీహరి సాన్నిధ్యం పొందగల పుణ్యాత్ముడను అయ్యాను. కులీనురాలైన స్త్రీతో సంసారం చేసి ధర్మాధర్మాలు త్యజించిన నికృష్టుడను. నాకు నా కుమారునికి శ్రీహరి పెట్టుకోవాలన్న జ్ఞానం ఎలా కలిగిందో, ఏ పూర్వజన్మ సుకృతం వల్ల వైకుంఠనాథుడి నామాన్ని పుత్రునికి పెట్టుకోవాలనిపించి నారాయణ నామోచ్చారణ భాగ్యం కలిగిందని పరమానందం పొందాడు అని వశిష్ఠుల వారు చెప్పగా, జనక మహారాజు పురాకృత సుకృతమని అజామిలుడు ఆనందించినట్లు తెలుస్తున్నది. అజామిలుని పూర్వజన్మ ఏమిటని ప్రశ్నించాడు రాజు. విష్ణుభటులు అజామిలుడిని తీసుకుని వెళ్ళగా యమభటులు యమసన్నిధికి వెళ్ళి జరిగిందంతా వివరించారు. యమధర్మరాజు పరిస్థితులను ఆకళింపు చేసుకొని శాంతచిత్తుడై, భటులారా, ఎంతటి పాపాత్ముడైనా మరణకాలంలో ఎవరి నామాన్నైనా స్మరిస్తే వారి పాపాలు హరించిపోతాయి. వారిని శిక్షించే అధికారం మనకు ఉండదు. అందున అజాములని పూర్వజన్మ సుకృతం విస్మరించరానిది అని పలికి యమధర్మరాజు తన భటులకు అజామిలుని పూర్వజన్మను చెప్పనారంభించాడు. పూర్వజన్మలో అజామిలుడు సౌరాష్ట్ర దేశంలో పూజారి కుటుంబంలో పుట్టాడు. పెరిగి పెద్దవాడై ఆలయంలో అర్చకుడుగా జీవిస్తూ ఉండేవాడు. ఆలయంలో పూజలు అభిషేకాలు చేస్తూ వచ్చిన పూజా ద్రవ్యాలను అపహరిస్తూ ఉండేవాడు. క్రమక్రమంగా ఆచార వ్యవహారాల పట్ల అశ్రద్ధ వహించసాగాడు. ఆలయ పవిత్రతను పరిశుభ్రతను నిర్లక్ష్యం చేసేవాడు. రాను రాను వ్యసనాలకు అలవాటు పడ్డాడు. రూప లావణ్యాదులు గల ఇతనికి ఒక బ్రాహ్మణ స్త్రీతో పరిచయం కలిగింది. ఆమె భర్త సౌమ్య గుణ సంపన్నుడు. గ్రామంలోనూ ఇరుగు పొరుగు గ్రామాలలో తను అయవారం చేస్తూ భార్యను పోషించుకుంటూ ఉండేవాడు. పూజారితో పొత్తు వల్ల ఈమెకు భర్త పట్ల నిర్లక్ష్యం ఏర్పడింది. ఒకనాడు ఆ విప్రుడు ఆయవరం చేసి ఆ ద్రవ్యాలను నెత్తికెత్తుకొని అలసి సొలసి ఇంటికి వచ్చాడు. మూటను దించుకొని మంచినీళ్లు ఇమ్మని అడిగాడు భార్యని. ఆమె మంచినీళ్లు ఇవ్వలేదు సరికదా, సమాధానమైనా ఇవ్వలేదు. బ్రాహ్మణుడు కోపించి కర్రతో ఆమెను కొట్టాడు. ఆమెలో ఆవేశం పెల్లుబుకింది. కోపంతో తిరిగి భర్తను కర్రతో కొట్టసాగింది. భార్య అలా తిరగబడుట సహించలేక ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు. భర్త అదుపు అడ్డు లేని ఆ బ్రాహ్మణ వనిత ఒకనాడు కామోద్రేకంతో సింగారించుకొని అందగాడైన రజకుని ఇంటికి వెళ్ళింది. తనతో పొత్తుకు అతన్ని ఆహ్వానించింది. అతడు ఆమె మాటలకు ఇబ్బంది పడి, నీవు బ్రాహ్మణ పడితివి, నీతో సాంగత్యము నాకు తగదు, భర్తకు ద్రోహమునర్చుట నీకు తగదు అని మందలించి వెళ్ళిపోమ్మన్నాడు. అంతకు ఆమె మాట వినక మీదకు ఎగబడినందున ఆమెను కొట్టి సాగనంపాడు. ఆ అవమానంతో పోతూ పోతూ శివాలయం దిక్కుగా వచ్చి తన ప్రియుడైన పూజారిని చూసి ఆ రాత్రి అతనితో కామక్రీడలతో గడిపింది. ఆ మర్నాడు ఆమెకు జ్ఞానోదయమై రజకుని మాటలకు పూజారి పొత్తుకు ఎంతగానో కుమిలిపోయింది. భర్త పట్ల ప్రేమాభిమాన గౌరవాలు పెళ్ళుబికి అతన్ని అన్వేషించి ఇంటికి తీసుకువచ్చి అతన్ని సేవిస్తూ శేష జీవితాన్ని గడిపింది. మరికొంతకాలానికి శివాలయ పూజారి అయిన అజామిలుడు మరణించాడు. రౌరవాది నరకాలన్నీ అనుభవించి అజాములునిగా సత్యనిష్ఠునికి జన్మించాడు. విప్రుని భార్య కూడా ఆ తదుపరి మరణించి నరక బాధలను అనుభవించి కన్యాకుబ్జ దేశంలో శూద్ర స్త్రీగా జన్మించింది.
జననకాలంలో ఆమె తండ్రి ఆమె జాతకాన్ని చూపించగా ఆమె జాతకం మంచిది కాదని తండ్రికి గండమని చెప్పడంతో తండ్రి పసిగుడ్డును ఇంటికి దూరంగా వదిలిపెట్టేశాడు. ఆ పసికందును ఒక బ్రాహ్మణుడు తీసుకువచ్చి పెంచి పెద్ద చేశాడు. ఆ కులహీనురాలిని విప్రుడు పరిగ్రహించాడు. జన్మాంతరాలలో చేసిన పాపాలు భగవన్నామ స్మరణతో తొలగిపోతాయి. కనుకనే అజామిలునికి నరకానికి తీసుకురావలసిన స్థితి కలుగలేదు. జనక మహారాజా, శ్రీహరిని కీర్తించడం వల్ల, నామాన్ని ఉచ్చరించడం వల్ల, భక్తితో సేవించడం వల్ల పాపాలు నశిస్తాయి. మనస్సు నిశ్చలపరుచుకొని ఇతర వ్యాపకాలు లేకుండా శ్రీహరిని ధ్యానించడం కన్నా మహద్భాగ్యం మరేదీ ఉండబోదు. ముక్తి మోక్షాదులకు హరినామస్మరణం దివ్యమైన సాధనం అని వివరించాడు రాజర్షి వశిష్ఠుడు. అజామిలుని పూర్వజన్మ అధ్యాయం కార్తీక పురాణం 10వ రోజు పారాయణ భాగం సమాప్తం. రేపు ఇంకొక రోజు అధ్యాయంతో కలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.